హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీగా ఈరోజు సజ్జలతో దోశ అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి. ఫస్ట్ బ్యాటర్ కోసం అయితే నేను 1 గ్లాస్ సజ్జలు అలాగే హాఫ్ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను. ఇవి రెండు బౌల్లోకి యాడ్ చేసి నీట్గా అయితే వాష్ చేసేసుకోండి. సో చూడండి, వాష్ చేశాను కదా. వాష్ చేశాక ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక 4 to 6 hours అయితే ఇది సోక్ అయిపోవాలండి. అప్పుడు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. అలాగే మనకి ఈ మిల్లెట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ కూడా యాడ్ అయిపోతుంది. సో చూడండి, నేనైతే ఒక 4 to 5 hours అయితే నానబెట్టాను. సో నానబెట్టాక చూడండి, బాగా నానిపోయింది కదా. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుని స్మూత్గా అయితే బ్లెండ్ చేసేసుకుందాం రండి. నేను పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను. సో మిక్సీకి కూడా అలాగే వేస్తున్నానండి. చాలా మంది పొట్టు అయితే తీసేస్తారు, అది అస్సలు మంచిది కాదు. అలానే వేసుకోండి, దోశ కూడా చాలా బాగా వస్తుంది. సో చూడండి, బాగా అయితే మిక్సీకి స్మూత్గా గ్రైండ్ చేశాను కదా. ఇప్పుడైతే లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ అయితే ఫెర్మెంట్ చేసేద్దాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి, పిండి ఎంత బాగా పులిసిపోయిందో, చాలా బాగా పొంగింది కదా. సో బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి. మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సోడా పొడి కానీ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. సో ఒక్కసారి బ్యాటర్ చూడండి, ఇలా అయితే ఉంటే మనకి దోశ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే దోశ వేసేసుకుందాం రండి. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసుకుందాం రండి. సో ఇది కొంచెం హీట్ అయిపోయాక దీంట్లోకి కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి మనం ఆనియన్తో అయితే రబ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఐరన్ దోశ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక్కసారి మనం ఇలా డ్రాప్ అయితే వేసి ఆయిల్ అయితే వేసుకోవాలండి. తర్వాత అవసరం లేదు. చాలా బాగా అంటే చాలా బాగా వస్తాయి. సో చూడండి, వేసేసాను కదా. ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబుల్గా మీరు దోశ అయితే తిన్నగా అయితే లేయర్ లాగా వేసేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్నాను కదా. సో ఫస్ట్ దోశకు కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ దోశకైతే అస్సలు అవసరమే లేదండి. చూసారా, ఎడ్జెస్ కూడా మంచిగా అయితే మనకి స్టిక్ అవ్వకుండా వస్తున్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ సజ్జ దోశ అయితే. సో ఒక్కసారి అయితే ఫ్లిప్ చేసేసుకోండి. చూడండి, మనకి ఎక్కడ స్టిక్ కాకుండా వస్తుంది. చాలా బాగా వస్తుందండి దోశ కూడా. కారం దోశలు, నెయ్యి దోశలు కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే కారం అయితే అప్లై చేస్తున్నాను. సో ఇలా చట్నీ మొత్తం అయితే స్ప్రెడ్ చేశాక కొద్దిగా ఆయిల్ అయితే వేసేయండి. చాలా బాగా వస్తుంది. ఈ కారం దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా మంది రైస్ వేయకపోతే అసలు దోశలు రావు, స్టిక్ అయిపోతాయి అంటారు. సో నేను ఇక్కడ ఐరన్ దోశ ప్యాన్ వేస్తున్నా కూడా చాలా బాగా వస్తుంది కదా, అస్సలు స్టిక్కే అయిపోదు. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటాయి. సో పిల్లలకు కూడా మనకి 1 year బేబీస్ నుంచి కూడా హ్యాపీగా పెట్టచ్చండి ఈ దోశలు. ఎందుకంటే స్మూత్గా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలు తిని కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.